రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అంతా సిద్ధమైంది. భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో సాయంత్రం 6 గంటల నుంచి మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. సుమారు 1,00,000 మంది అభిమానులు తరలిస్తారన్న అంచనాలు వేస్తున్నారు నిర్వాహకులు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎన్టీవీలో ఎక్స్క్లూసివ్ గా ప్రసారం చేయబోతున్నారు. రాజమండ్రిలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అంతా సిద్ధమైంది. భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి ఈవెంట్ స్పాట్ నుంచి మా మూవీ కరెస్పాండెంట్ ఫణి సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ఫణి, ఈవెంట్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? డిప్యూటీ సీఎం ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు రాబోతున్నారు? దేవి, ఇక్కడ మనం చూసినట్లయితే రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి వేమగిరి దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటువంటిది ఇక్కడ జరగబోతా ఉంది. మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం స్టేజ్ ఎరెక్షన్ అంతా కూడా ఆల్మోస్ట్ సెట్ అయింది. డాన్సర్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కూడా చూస్తున్నాం. షార్ప్ 6 o'clockకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే 8:30 2.5 hours ప్రోగ్రామ్తో ఫినిష్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఆర్గనైజర్స్. మొత్తం ఇప్పటికే ఇంకా 4:30 5 కూడా కాకుండానే మొత్తం ఈ ఆడిటోరియం అంతా కూడా నిండిపోయిందని చెప్పాలి. మొత్తం ఇటువైపు ఉన్న స్పెషల్ గెస్ట్లు అలాగే AAA+ అనేటువంటి పాసుల్ని కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అవి మాత్రం ఇంకా నిండాల్సి ఉంది. మిగతా మొత్తం ఫ్యాన్స్ కానీ ఎంఐపి ఏదైతే ఉందో అవి కానీ మొత్తం అన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. దాదాపు 2.5 kilometers ముందే కార్లు ఏవి కూడా లోపలికి రాకుండా పోలీసులు అక్కడ ఆపివేయడం జరుగుతూ ఉంది. కార్ పాస్ లేకపోతే ఏ వెహికల్ కూడా ఈ రూట్లో రావడానికి లేకుండా వేరే రూట్లకి కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంత పటిష్టంగా ఏర్పాట్లు చేయడంతో అభిమానులందరూ కూడా దాదాపు 1.5 నుంచి 1.5 kilometers దూరం నడుచుకొని వచ్చి మరీ ఈ ఈవెంట్ ప్రాంగణంలోకి చేరుకున్నారు. మనం చూసినట్లయితే మొత్తం ఇప్పుడు మనకి ఏదైతే కనబడుతుందో ఆ ఎంఐపి గ్యాలరీ కూడా కంప్లీట్గా నిండిపోయి ఉంది. అలాగే దాని తర్వాత ఉండేటువంటి ఫ్యాన్స్ వివిఐపి గ్యాలరీ కూడా కంప్లీట్గా ఆల్రెడీ ప్యాక్ అయి ఉంది. ఇంకా కూడా రోడ్ మీద నుంచి జనాలు వస్తూనే ఉన్నారు. సో 6 గంటల ప్రాంగణం 6 గంటలు ఆ ప్రాంతానికి మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా జనసముద్రంలా మారిపోతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే చిత్ర యూనిట్ కూడా బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో 4:45 ఆ ప్రాంతంలో వాళ్ళు ఇక్కడికి రీచ్ అవుతారు. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వెన్యూ దగ్గరికే వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. తమన్ మ్యూజికల్ కాన్సర్ట్తో పాటు పలు ఇతర కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగబోతున్నాయి. మొట్టమొదటిసారిగా బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా ఒకే స్టేజ్ మీద కనబడబోతూ ఉన్నారు. నిన్నటి ట్రైలర్ లాంచ్ తర్వాత చిత్ర యూనిట్ మొత్తం విపరీతమైనటువంటి జోష్ నిండుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొత్తం అందరి నుంచి కూడా ఈ ట్రైలర్ పట్ల అందరూ కూడా చాలా గొప్పగా ట్రైలర్ ఉంది అని చెప్పేసి చెప్పడంతో మొత్తం చిత్ర యూనిట్ అంతా కూడా చాలా మంచి జోష్తో ఉన్నారు. దేవి, ఆల్ రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లక్షలాది మంది అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్న ఈ ఈవెంట్కు చాలా ప్రతిష్టాత్మకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఎగ్జాక్ట్ 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. గేమ్ చేంజర్కు సంబంధించి కూడా అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి ఎన్టీవీ లైవ్లో.